సరిహద్దుల్లో నిలబడి గత 2-3 రోజులుగా దాయాది దేశం పాకిస్తాన్ మనపై చేస్తున్న మిసైల్స్ మరియు డ్రోన్స్ దాడిని తిప్పికొడుతూ మన ఇండియన్ ఆర్మీ పోరాడుతున్న తీరుకి ఏమి చేసినా కూడా తక్కువే అవుతుంది. భయంకరమైన యుద్ధ మేఘాలు అలుముకుంటున్న ఈ సమయంలో కూడా మనమంతా స్వేచ్ఛగా ఇళ్లల్లో పడుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే అందుకు ప్రధాన కారణం ఇండియన్ ఆర్మీ. అలాంటి వాళ్లకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం చెప్పండి? జీవితాంతం వాళ్ళ పాదాలకు ఊడిగం చేసినా కూడా తప్పులేదు. అయితే ఎవరికి రానటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్. ఆయన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నుండి నేడు శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ అనే చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. మార్నింగ్ మ్యాట్నీ షోస్ కి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు, కానీ పాజిటివ్ టాక్ కారణంగా ఫస్ట్ షోస్ నుండి అన్ని ప్రాంతాల్లో పికప్ అయింది. ఖచ్చితంగా ఫుల్ రన్ లో కమర్షియల్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతూ ఉన్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ చిత్రం నుండి వచ్చే లాభాల్లో కొంత భాగం ఇండియన్ ఆర్మీకి డొనేషన్ ఇవ్వాలని అల్లు అరవింద్ నిర్ణయం తీసుకున్నారట. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని మీడియాకు అధికారికంగా ప్రకటించారు. ఆయన చేసే సహాయం చాలా చిన్నదే కావచ్చు, కానీ ఇండియన్ ఆర్మీ పడుతున్న కష్టాన్ని, వాళ్ళు చేసిన త్యాగాన్ని, మన కోసం పోరాడుతున్న తీరుని మెచ్చుకుంటూ ఏదో తనకు తోచిన సహాయం చేయాలనే మనస్తత్వం ఉండడం నిజంగా అభినందించదగ్గ విషయం అంటూ సోషల్ మీడియాలో అల్లు అరవింద్ చేసిన ఈ గొప్ప పనికి నెటిజన్స్ సెల్యూట్ చేస్తూ ఉన్నారు. ఇక సింగిల్ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ఇవానా నటించారు. వెన్నెల కిషోర్ ఇందులో దాదాపుగా సెకండ్ హీరోగా కనిపించారు. చాలా కాలం తర్వాత థియేటర్స్ లో నవ్వుకోదగ్గ సినిమా వచ్చిందని చూసిన ప్రతి ఒక్కరూ కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే యుద్ధ వాతావరణం నేపథ్యంలో జనాలు బయటకు అడుగు పెట్టడానికి భయపడిపోతున్నారు. అందుకే ఓపెనింగ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి, కానీ ఫస్ట్ షోస్ నుండి మంచి ఓపెనింగ్ చూపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 4000కు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రెండవ రోజు ఈ చిత్రం ఖచ్చితంగా పికప్ అవుతుంది అనే దానికి సూచిక ఇదేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కమెంట్స్ చేస్తూ ఉన్నారు.